మన భీమవరం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అటువంటి భీమవరంలో మన భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంటు సభ్యుడిగా అయిన తర్వాత సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అనేక సందర్భాల్లో భీమవరం రావాలి, ప్రాంతం రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలకి రూపకల్పన చేసిన అవకాశం రాలేదు. ఈరోజు మళ్ళీ కేంద్ర మంత్రిగా ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కినందుకు ముఖ్యంగా పివిఎన్ మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ యావత్కి, అలాగే పశ్చిమ గోదావరి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. మొన్ననే బాధపడ్డాను. 19వ తేదీన ఇదే రకమైన యాత్ర, ఇదే ఆవిష్కరణ నా జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తే వాజ్పేయి గారికి నాకు ఉన్నటువంటి సంబంధం, ఎర్రన్నాయుడు గారితో నాకున్నటువంటి ఎర్రన్నాయుడు గారి త్రూ వచ్చినటువంటి ఆ సంబంధం కానీ, అలాగే వాజ్పేయి గారిని ఒక యువ నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని పనిచేసేటటువంటి విధానంలో నేను ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఎక్కడో మనసులో కొంత బాధ ఉండేది. 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వచ్చారు. అలాగే పార్లమెంటు ఒక పక్కన జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను వెళ్ళలేకపోయానని చెప్తే మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత ఏ బెంగా లేదు, మీరు ఎక్కడికి రాష్ట్రంలో వచ్చినా సరే బ్రహ్మాండంగా జరిపించే బాధ్యత మేము తీసుకుంటామని భీమవరంకి ఆయన మళ్ళీ శ్రీనివాస్ వర్మ గారు ఆహ్వానించిన తర్వాత మళ్ళీ ఆనందంగా మీ అందరిలో పాల్గొనడానికి ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నాను. అటువంటి ఈ భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమంలో ఇప్పుడే మనం సభలో మాట్లాడినటువంటి వ్యక్తులందరినీ కూడా చూసాం. ఒక్కొక్కరు కూడా ఆయన తాలూకా జీవిత చరిత్రని ఒక హిస్టరీలో భాగంలో ఒక పాటలో మన అందరి ముందు చెప్పారు. ఎంత స్ఫూర్తిదాయకంగా వాళ్ళ తాలూకా కార్యక్రమాలు, వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈరోజు రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళం, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకునే వాళ్ళం, ప్రజాస్వామ్యానికి బాధ్యులుగా ఉన్న వాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని ప్రజలకి మేలు చేయాలని కనక్షణం కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళం. మన అందరికీ కూడా నిత్య స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు కీర్తించబడుతుంది. ఏ దేశాలకి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా మేము భారతదేశం నుంచి వచ్చామనంటే తలెత్తుకొని సెల్యూట్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశానికి వచ్చిందనంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే అది గత 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కృషి ఎంత ఉన్నా సరే ఆ రోజు విత్తనం, ఆ రోజు ఆ పునాది వేసినటువంటి నాయకుడు మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేది మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఆయన కేవలం రాజకీయాల్లోనే నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు. రాజకీయాలనంటే కేవలం అధికారం సంపాదించుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజలకి నిరంతరం కూడా సేవ చేయాలి, అది రాజకీయాలకు అసలైనటువంటి అర్థమని భారతదేశంలో రాజకీయాలకు ఒక సరికొత్త అధ్యాయం మొదలుపెట్టినటువంటి నాయకుడు. మొట్టమొదట కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి అందరూ మెచ్చినటువంటి నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలియజేస్తున్నాను. దానికి ముందు కాంగ్రెస్ ప్రధానమంత్రులే 1-2 సార్లు కొన్ని ప్రయోగాలు చేసి అలయన్స్లు చేసినా సంవత్సరం 2 సంవత్సరాలకి మించి ఎక్కడ కూడా లేవు. అటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఆ రోజు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద 99లో ఫారం చేస్తే అందరి తాలూకా సమాలోచనలతో అందరినీ కూడా కలుపు కట్టుకొని ముందుకు వెళ్ళి ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా కలిసి దేశ రాజకీయాలని శాసించవచ్చు, ప్రజలకి మంచి సేవ చేయొచ్చని అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా పునాదే ఈరోజు రాజకీయ ప్రాంతీయ పార్టీలకు కూడా ఒక ఊపిరి పోసినట్టు విధంగా ఆ రోజు చేశారని తెలియజేసుకుంటున్నాను. ఆయన తాలూకా రాజకీయాలు చూసుకుంటే చెప్పిందే మళ్ళీ చెప్పొచ్చు, కానీ ఒక యువకుడిగా కూడా మళ్ళీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. నేటి యువతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ చెప్తున్నాను. ఆయన 13 రోజులు ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చి ఆయన ఓటు ద్వారా నిరూపించుకోవాలనంటే ఆ రోజు నిరూపించుకునేటటువంటి శక్తి లేదేమో అనే ఆలోచన వచ్చిన తర్వాత అందరి దగ్గర అధికారం కోసం ప్రాధాయపడేటటువంటి తత్వం నాది కాదు. ఆ రోజు కూడా పదవిని విడిచిపెట్టి ప్రతిపక్షంలో గౌరవంగా కూర్చున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.
మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. ఆ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చి ఆ రోజు కూడా మళ్ళీ ఓటు ద్వారా ఆయన తాలూకా శక్తిని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటే, ఒక్క ఓటుతో ఓడిపోయిన తర్వాత ధైర్యంగా దేశం ముందు పార్లమెంటులో నిలబడి నాకు కావలసినటువంటిది అధికారం కాదు, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడాలని ధైర్యంగా ప్రజల ముందు పార్లమెంటులో నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి నా రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక్కసారి నేటి రాజకీయాలతో మీరందరూ కూడా కంపేర్ చేయండి. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలకి వాజ్పేయి గారు ఎలా స్పందించారు, ఈ రోజు రాజకీయాల్లో ఒక్క ఓటుతో ఎక్కడైనా ప్రధానమంత్రి పదవి పోతుందనంటే కోట్లు కుమ్మరించైనా ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక ఒత్తిడి తీసుకొని వచ్చైనా ఎంపీలని అటు జరిపి ఇటు జరిపే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఆ రోజు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నా సరే ఎక్కడ కూడా నీతికి కానీ విలువలకి కానీ తప్పుడు అడుగులు వేయకుండా ప్రజాస్వామ్యం బ్రతకాలని చెప్పి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా నేటి రాజకీయాలలో రావాల్సినటువంటి యువతరం కూడా ఆయన జీవితాన్ని ఒక పిహెచ్డి లాగా ఒక గుణపాఠం లాగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న వయసులోనే